హలో అండి. నమస్తే అందరికీ. దుబాయ్‌లో గానీ, యూఏఈలో గానీ, గల్ఫ్ కంట్రీస్‌లో గానీ చాలామంది ఇక్కడికి జాబ్ కోసం వచ్చి జాబ్ దొరక్క వెనక్కి వెళ్ళలేక, వీసాలు రాక ఇక్కడే ఉండిపోయి అంటే అట్లా వీసాలు లేకుండా పనిచేస్తే ఇల్లీగల్ రెసిడెన్సీ అంటారు. దానికి చాలా ఫైన్స్, పెనాల్టీస్ ఉంటాయి. అట్లా ఏం చేయలేక వెళ్ళలేక ఈ అప్పుల బాధకి ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో రీసెంట్‌గా యూఏఈ గవర్నమెంట్ వీసా అమ్నెస్టీ అని ఇట్లాంటి వాళ్ళకు ఫ్రీగా వెళ్ళే అవకాశం ఇచ్చింది. ఇందులో చాలామంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అందులో ఒకరు మన రత్నకుమారి గారు. తను కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన లేడీ. సో తనకి 72 సంవత్సరాలండి. 72 సంవత్సరాలకి ఇక్కడ ఉండి పనిచేస్తుందంటే అసలు ఎంత నరకం అనిపించి ఉంటుంది. 22 సంవత్సరాలుగా ఇక్కడే ఉంది. సో తను హౌస్ మేడ్గా పనిచేయడానికి వచ్చింది. సో వీసా ఎందుకు వెళ్ళదో ఏం ప్రాబ్లమో తెలియదు, కానీ వీసా లేకుండా ఇంటికి వెళ్ళలేక ఇక్కడే ఉండి ఒకవేళ వెళ్ళాలనుకున్నా కానీ ఎంత ఫైన్స్ చేస్తారో, వీసా ఇవేం లేకుండా పని చేస్తున్నా కాబట్టి ఎన్ని ఫైన్స్ చేస్తారో, ఏం పెనాల్టీస్ వస్తాయో, ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి వెళ్ళలేదనుకుంటా. 22 సంవత్సరాలు అంటే 72 సంవత్సరాలు ఇప్పుడంటే 50 సంవత్సరాల నుండి 22 ఇయర్స్, 72 ఇయర్స్ ఇప్పుడు. అంటే 22 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అంటే మీరు ఒకసారి ఆలోచించండి. 50 సంవత్సరాలకు అసలు పని చేయగలుగుతారా? ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడిందో నాకైతే చాలా ఎమోషనల్గా అనిపించింది. అండ్ ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా పుట్టారు. అంటే గ్రాండ్ చిల్డ్రన్ కూడా మనవరాలని ఒక్కసారి కూడా చూడలేకపోయింది. సో రీసెంట్గా ఈ వీసా అమ్నెస్టీ దానివల్ల వెళ్ళిపోవడం వల్ల ఆఫ్టర్ అ లాంగ్ టర్మ్ 22 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం వాళ్ళను డైరెక్ట్గా చూడడం జరిగింది. చాలా ఎమోషనల్ అయ్యారు తను. అండ్ తను అంటే ఒక ఫోటో తీసుకున్నారు ఒకటి, మీ డాక్యుమెంట్స్ బట్టి మీరు ఎప్పుడు వచ్చారు ఏంటి అని ఒక ఫోటో ఇవ్వండి అని చెప్పి అడిగితే ఆ ఫోటోలో కూడా చాలా ఎమోషనల్గా అనిపించింది. ఆ ఫేస్లోనే తెలుస్తుంది. సో ఫోటోలోనే అట్లుంటే తను రియల్ లైఫ్లో ఎంత నరకం అనుభవించి ఉంటుందో, వెళ్ళలేక ఉండలేక. అసలు ఒక లేడీ అంటే జనరల్గా మెన్కి జరిగితేనే మనకు ఎట్లా అనిపిస్తుంది, ఒక లేడీ, ఒక ఉమెన్ వచ్చి ఇక్కడ ఎక్కిపోయి ఎంత కష్టపడ్డా నాకైతే పర్సనల్గా చాలా అసలుగా అనిపించింది. అండ్ ఇట్లా అంటే ఇట్లాంటి వాళ్ళందరికీ వెళ్ళిపోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చింది యూఏఈ గవర్నమెంట్. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అంటే నార్మల్గా ఫైన్స్ వేయాలి, కొన్ని టైమ్స్లో జైల్లో కూడా వేస్తారు. ఫైన్స్ అందరికీ కలిపి దగ్గర 7 లక్షల నుంచి 8 లక్షల దరమ్స్ అయింది ఇక్కడ. అది వేయకుండా ఇవన్నీ వేవ్ ఆఫ్ చేసి అందరిని ఇంటికి పంపించేసారు. చాలామంది రిలీఫ్ అయిపోయారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది ఇట్లా వస్తారు. నేను కూడా ఇక్కడ దుబాయ్లో చాలామందిని చూసిన వస్తారు, కానీ ఒకవేళ జాబ్ దొరకకపోతే ఇన్ కేస్ ఇల్లీగల్ రెసిడెన్సీ దాని కింద మాత్రం పడిపోకండి. వీలైతే వెనక్కి వెళ్ళి ఏదైనా ఒకటి చేసుకోండి, కానీ ఇక్కడ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాయి. ఇప్పుడైతే వదిలేసారు, కానీ ఇట్లా ఫ్రీ వీసా అమ్నెస్టీ అనేది ఎప్పుడూ ఉండదు. కొన్నిసార్లు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. తిను కూడా మన ఆంధ్రప్రదేశ్కి, మన తెలుగు కమ్యూనిటీకి సంబంధించింది కాబట్టి ఏదో షేర్ చేసుకోవాలి, ఇట్లాంటి ఇంకా కావద్దని చెప్పి మీ అందరికి తెలియజేయాలని అనుకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. 80% మంది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి కంటెంట్ ఇస్తాను. ఐఎమ్ వర్కింగ్ వెరీ హార్డ్ టు కీప్ ద బెస్ట్ కంటెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ, అండ్ ఐ విల్ గివ్ అ గుడ్ స్టఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దుబాయ్ ముచ్చట్లు.